నమస్తే, గుడ్ మార్నింగ్. ఏమన్నా గ్యాస్ హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా బోర్మన్ తినండి, మంచిగా నీట్గా అవుతారు. సో నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏం మధ్య ఒక్క నిమిషం చెప్పండి, మంచిగా వీడియో తీద్దాం. నీట్గా గలీజ్ మోడల్ లేకుండా వీడియో తీద్దాం. ఏం రా కర్రే వస్తుంది అంటే నువ్వు కర్రీ ఉంటే కర్రీ వస్తుంది. నిజమా నిజమా తీసేదా? ఇట్లా ఫ్లాష్ పెట్టుకుంటే మంచిగా వస్తుంది. ఈరోజు టైం అయితే ఎగ్జాక్ట్ ఇప్పుడైతే 5:30 AM అయితే అవుతుంది. ఏం అంటారు కదా, పొద్దున్నే AM అవుతుంది. మేము 9 మంది కలిసి రామసేన యూత్ వింగ్స్ అందరం కలిసి శ్రీశైలం వెళ్తున్నాం. సడన్ ట్రిప్ అనమాట. నైట్ ఒక 10 o'clock అనుకున్నాం. అందరం 5 o'clock వెళ్దాం అనుకుంటే ఇప్పుడు 5:30 అవుతుంది. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాం, ఎందుకంటే వెదర్ గిట్ట ఏకదమ్ వస్తుంది. ఈ కార్లో అయితేనేమో మేము 4 ఉన్నాం. ఇంకో ఆ కార్లో మన సిండికేట్ వాళ్ళు గూడారం మొత్తం ఆ కార్లో పోతుంది. అందరం అయితే ట్రిప్ వెళ్ళక నియర్లీ 2 months అయిపోయిందిగా. ఇప్పుడైతే శ్రీశైలం వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు మంచిగా దావత్ అది అన్నీ వేసుకొని వస్తే ఈ వెదర్కి మస్తు ఉంటుంది. సో మీరు గిట్ట నేను ఏమంటున్నా అంటే, మీరు గిట్ట ఇంట్లో కూర్చోకుండా ఇప్పుడు హాలిడేస్ వస్తాయి గిట్లే 1 రోజు 2 రోజులు 3 రోజులు అనుకుంటా తిరుగురు, ఎక్కడో ఒక దిక్కు తిరుగురు. ఎందుకంటే పైసలు పోయినప్పుడు పాటికి ఏం పట్టుకొని పోరు, సంపాదించింది మొత్తం మంచిగా ఎంజాయ్ చేయరి. ఏమని మగ్గినవరా చూస్తురా, ఇక గుడారం మొత్తం ఎట్లుందో. ఇకేంతో సెల్ఫీ తీద్దామంటే లవడా బొంగు బయటికి వెళ్తాడు. ఈయనగాక కాదు ఈయనగాక డోర్ తీసుకుని బయటికి వెళ్తలేదు. దొర కూర్చున్నా కూర్చుందా, బయటికి రా. సరే బయటికి రా. మీరే గారా ఉండేది, నా కార్లో ఇట్లా బయటికి రావాలి. సార్ అది చెప్పు, సిగ్గుపడితే చెప్పడానికి. గలీజ్ చెప్తా, గలీజ్ పికేంకారు అప్పుడే హ్యాండ్ ఇచ్చింది. నీళ్ళు వస్తారు ఇలా శ్రీమాన్ ఒకసారి గారు. అయితే ఇప్పుడు నియర్లీ డిండి అయితే వచ్చేసినాం. చూసురా లొకేషన్ ఎంత మంచిగా ఉందో. కొంచెం లుక్ మార్చారు. టిఫిన్ ఆడ దిండిలా ఆడ తిందాం, లోపల పడవలో పోయి తిందాం. ఏడే ఉంటుంది రా సుల్లియా టిఫిన్. గిడి ఉంటారా సరే, గిడి ఉంటారా గిడి చూడు. ఈ పొరాడు ఎక్కడ వస్తుండ్రా. తిందామంటే అప్పటి నుంచి ఏడు ఆపుతలేరు అసలు. నియర్లీ ఘాట్ సెక్షన్ అయితే ఎంటర్ అవుతున్నాం. లవడాలు ఆకలేస్తున్నారన్న టిఫిన్ చేద్దామంటే బొంగుపి ఆపుతలేరు. సో దోస్తులు చూస్తురుగా లొకేషన్ అయితే ఎంత మంచిగా ఉందో. ఆ కొండలు, ఆ చెట్లు, అవి ఇవి. మీరు గిట పొద్దున్నే ఎప్పుడైనా హాలిడేస్ వచ్చినప్పుడు ఇంట్లో వండకుండా ఆ గోడలను చూడకుండా ఈ చెట్లని పుట్టాలని అక్కడిక్కడ నేచర్ని ఎంజాయ్ చేయాలబ్బా. అప్పుడప్పుడు ట్రిప్పులు కొడుతుంటే అదో సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంటుంది మనసుకు. వేణుగాడు ఏమంటారు చెప్పరా? నేను ఏమంటాను, లైఫ్ ఈజ్ షార్ట్, ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. లైఫ్ ఈజ్ షార్ట్, ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. ప్రతి క్షణం ఫుల్ ఎంజాయ్ చేయాలి. ఇందులేపు హర్ మినిట్ హర్ ఎంజాయ్, హర్ మినిట్ హర్ ఎంజాయ్. మన వాళ్ళు అయితే టిఫిన్ కాపీరు. ఇట్లా క్యాజువల్ అంటే వీడియో తీసినప్పుడు ఏం చేయాలంటే ఇట్లా నార్మల్ తెలియనట్టు తెలియకుండా తీస్తున్నట్టు అట్లుండాలి. సరేనా? స్టార్ట్ 1 2 3 స్టార్ట్ చేయరు. ఇంకో చూస్తురుగా ఇలా అయితే టిఫిన్లో చేస్తారు. అట్లా మళ్ళీ చూడదు, ఏదో తెలియనట్టు ఉండాలి మనం. సరేనా? ఇంకో వ్యూవర్స్ చూస్తురుగా ఇప్పుడైతే మేము టిఫిన్లోకి ఆగినాం. టిఫిన్లో అయితే చేస్తారు మన వాళ్ళు. ఇగో మా దాంట్లో ఎంత మంచి వాళ్ళు అంటే చూసినా నాకి సరేనా, తరుణ్గాడు అయితే చాలా మంచోడు. ఆయనకి హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. నిజం కదా? అగో ఎంత హెల్పింగ్ నేచర్ ఉంది చూడ వాళ్ళకి. చెవురా, ఇగో మేమందరం తిని అందరం రెడీ అయినాం కార్ ఎక్కడానికి. ఇగో మా డ్రైవర్ గారు చూడు. ఎన్నో ప్లేట్ రా ఇది? 4వ ప్లేట్ ఇది. ఇగో ఈయన కోసం ఎంత ఎట్లా అవుతుంది చూడ, అందరూ ఎట్లా వెయిట్ చేస్తారు. ఏంది ఏది ఒక్కొక్క బిస్కెట్ వేస్తున్నా, నాకు ఒకటి రాదు.
సో వీరు చూస్తురుగా ఇప్పుడైతే మేము నియర్లీ డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఫటాఫట్ ఇప్పుడు టైం అయితే నియర్లీ 8:49 అంటే ఇంకా దగ్గర 9 అయిపోయింది. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఆడికి వెళ్ళేటక్కడ మ్యాక్సిమం గుడికి వెళ్ళేటక్కడ 10 అయితే అవుతుంది. ఇంకా దర్శనం ఎంత టైం పడుతుందో చూడాలి. నాకు తెలిసి అయితే ఈసారి రష్ అయితే ఫుల్ ఉంటారు ఈరోజు. ఎందుకంటే వెదర్ కూల్ ఉంది కాబట్టి 2-3 డేస్ నుంచి కూల్ ఉంది కాబట్టి చాలా మంది బయటకు వెళ్తారు, ఎంజాయ్ చేస్తారు కాబట్టి. చెప్పురా మళ్ళా అదే చెప్తున్నా ఈ బట్టలు మళ్ళా టవర్లో ఏం చేస్తావు? గుద్దలు పెట్టుకుంటావు టవర్లో. చెప్పని పీగని ఫోన్ అక్కడిక్కడ తిప్పుతారు. నాకు తెలిసి మాక్సిమం ఈ సీజన్లో అయితే రెయినీ సీజన్ అయితే కంపల్సరీ డ్యామ్ నిండిపోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నిండాలి, ఎందుకంటే నియర్లీ 2 years అవుతుంది అసలు వాటర్ రాక. నీళ్ళు ఎండిపోయినాయి మొత్తం లోపల. వాటర్ రాక వర్షం పడక వర్షాలు పడుతున్నాయి కానీ తక్కువ వర్షం పడితేనే కదా వాటర్ వచ్చేది. వాటర్ రాక అంటావు. వాటర్ రాకనే వర్షాలు రాకనే ఏదో ఒకటి 2 years అవుతుంది రా చూడకుండా సరిగ్గా తెలుసా. ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు సాక్షి గణపతి దర్శనం చేసుకొని ఇంకా మధ్యలో అవి చిన్న చిన్న ప్లాన్స్ ఉంటాయి, ఆ ప్లాన్స్ వేసేసుకొని రావాలి. దర్శనం అయిపోయిన తర్వాత కలుస్తాం. మ్యాక్సిమం మన దిప్పుకులా ఆటకెళ్ళి మనం తిప్పుకుందాం. పోయమ్మ పార్కింగ్ ఇందాకుంది రా నాయన. పబ్లిక్ అయితే ఫుల్ రష్ అయితే మామూలుగా లేదు శ్రీశైలంలో ఈరోజు. చూస్తుగా అక్కడ పెట్టుకోవాల్సిన కార్ ఇక్కడ పెట్టేసి డైరెక్ట్ ఎంట్రీ ఉందా లేదా రా, ఉందా లేదా తీసుకోవచ్చు. రౌండ్ ఇటుకలు దగ్గర డైరెక్ట్ దర్శనం కాదా, ఇటుకలు పోసి కార్ తీసుకొని అట్లా పోవాలి. మనం డైరెక్ట్ కార్ పెడదామంటే ఈయన పెడదాం. 2 నిమిషాలు ఆడుకోవచ్చు, దర్శనం కాడికి రావచ్చు 2 నిమిషాలు. మా వెహికల్ అయితే ఇగో ఇక్కడ పార్క్ చేసి ఇప్పుడు ఇక్కడ నుండి ఒక 1/2 kilometer అయితే పక్కన నడవాలి. పార్కింగ్ మొత్తం బయటనే పెట్టి పడేసారు. అరే ఓ మట్ట మాకిలాడు ఇట్లా ఏంది. మా దర్శనం అయితే అయిపోయింది. అయితే మేము 300 రూపీస్ టికెట్ తీసుకొని 3 hours అయినాం. దర్శనంకి 3 గంటలు టైం పడ్డది. ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం అయితే 1:30 అయితే అవుతుంది. ఇప్పుడు మంచిగా ఎడికి పాతలగా కాడిపోయి నేను చేపలు లేట్ కదా నీకు, ఇప్పుడు లేట్ కదా, చేపలు తీసుకొని ఇంత మందు తీసుకొని ఎంత ఏమంది తీసుకో ఏమంది తీసుకో నీ ఫేవరెట్ చెప్పు, నిజంగా చెప్పు, అవధం చెప్పకు. అవధం చెప్తే నీకు పెళ్ళి కూడా చెప్తా. మ్యాంగో యాపిల్ జ్యూస్. నేనైతే థమ్స్అప్ తీసుకుంటా, పల్పి థమ్స్అప్. నువ్వైతే మ్యాంగో యాపిల్ జ్యూసా అట్లా అనుకుంటాం కానీ పీకేమైతే మస్తు అవుతాడు మందు. 2 hours later. సో వ్యూయర్స్ మ్యాటర్ ఏంటంటే నేను ఇప్పుడు ఎగ్జాక్ట్ మన్నానూరు దగ్గర ఉన్నా. ఇక్కడ నుండి అయితే ఇప్పుడు బస్సులో వెళ్తున్నా. ఎందుకంటే ఇప్పుడు నేను సడన్గా మా అక్క వాళ్ళు కాల్ చేసి తిరుపతి వెళ్దామని చెప్పారు. అంటే 1 week నుంచే ప్లానింగ్ ఉండే కాబట్టి ఇంకా సడన్గా ఈరోజు అనుకున్నారు 3 o'clock వెళ్దామన్నారు. నాకు ఆల్రెడీ మార్నింగే 3 o'clock కల్లా వస్తా అని చెప్పిన వాళ్ళకి. దర్శనం దగ్గర లేట్ అయిపోయేసరికి వాళ్ళని ఇప్పుడు అక్కడనే డ్రాప్ చేసేసిన. ఇంకా నేను ఇక్కడ నుంచి అయితే బస్సులో వెళ్ళిపోతున్నా. ఇక్కడ నుంచి మహేశ్వరం వెళ్ళి మళ్ళీ అక్కడ నా బైక్ తీసుకొని షాద్నగర్ అయితే వెళ్ళిపోవాలి. సో ఇంకా బాయ్, ప్లీజ్.